పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఒక ట్రెండ్ సెట్ చేసి దాన్ని ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేలా చేసిన కొంతమంది డైరెక్టర్ల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నంబర్ 1 రాజమౌళి గారు. కేవలం రాజమౌళి గారే మన ఇండస్ట్రీకి 3 ట్రెండ్స్ ఇచ్చారు. మరి ఆ ట్రెండ్ ని ఇంతవరకు ప్రతి డైరెక్టర్లు కాపీ కొడుతున్నారు. ట్రెండ్ నంబర్ 1 మగధీర ట్రెండ్. 2009లో వచ్చిన అప్పటి హై బడ్జెట్ హిస్టారిక్ ఫిల్మ్ తో టాలీవుడ్ కి ఫస్ట్ 100 crore ఇచ్చిన సినిమానే మగధీర. మరి దీని తర్వాత ఎంతో మంది సేమ్ ఫార్ములాని కాపీ చేసేకి ట్రై చేశారు, కానీ చాలా లాస్ ఫేస్ చేశారు. అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ తో సేమ్ ఫార్ములాని వాడి బద్రీనాథ్ తీసి మళ్ళీ అది సరిపోగా రుద్రమ్మదేవి తీసి భారీగా ఫెయిల్ అయ్యారు. ఈ ఫార్ములా వాడి సక్సెస్ అయిన మంది చాలా తక్కువ. రాజమౌళి గారు సెట్ చేసిన సెకండ్ ట్రెండే ది పార్ట్ 2 ట్రెండ్. బాహుబలి 2 తర్వాత వచ్చిన ప్రతి మూవీకి మేకర్స్ అవసరం లేకపోయినా పార్ట్ 2 అనౌన్స్ చేసుకుంటూ ఆడియన్స్ నుండి బ్యాక్లాష్ ఫేస్ చేస్తున్నారు. మూవీ వచ్చి 10 years అయినా ఈ ట్రెండ్ ఇంకా ఆగలేదు. ఇంకా డైరెక్టర్ స్టోరీని అన్నెసెసరీగా డ్రాగ్ చేసి సినిమాని పార్ట్స్ లో డివైడ్ చేస్తూనే ఉన్నారు. బాహుబలితోనే రాజమౌళి గారు సెట్ చేసిన థర్డ్ ట్రెండే హై బడ్జెట్ ఫిల్మ్స్. బాహుబలికి ముందు డైరెక్టర్ సినిమాకి 100 crore బడ్జెట్ పెట్టాలన్నా భయపడేవాళ్ళు. మరి బాహుబలి తర్వాత వచ్చిన ప్రతి ఒక్క ఫిల్మ్ కి మినిమం 200 crores పెట్టి తీస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కాన్ఫిడెన్స్ తో పైకి రావడం మంచి విషయమే, కానీ అనవసరమైన విఎఫ్ఎక్స్ అండ్ సీజే యాడ్ చేసి వాళ్ళ మనీతో పాటు ఆడియన్స్ మనీ కూడా వేస్ట్ చేస్తున్నారు. ఇంతవరకు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే రాజమౌళి గారు అవసరం ఉంటేనే బడ్జెట్ ని రైజ్ చేస్తారు, లేకుంటే లో బడ్జెట్ లో మర్యాద రామన్న లాంటి సినిమాతో తన కెపాసిటీని ప్రూవ్ చేసుకోగలరు. లిస్ట్ లో నంబర్ 2 వచ్చేసి లోకేష్ కనగరాజ్ విత్ సినిమాటిక్ యూనివర్స్. అసలు ఎల్సీయూకి ముందు మేము మూవీస్ క్రాస్ ఓవర్ మార్వెల్ లోనే చూసేవాళ్ళం, కానీ ఎవరు ఊహించనట్టు లోకేష్ గారు ఎల్సీయూ ట్రెండ్ సెట్ చేశారు. మరి అది వర్కౌట్ అయ్యాక సేమ్ ఫార్ములాని ప్రతి డైరెక్టర్ వాడడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా వచ్చిన సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ నుండి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ వరకు మోర్ దాన్ 10 సినిమాటిక్ యూనివర్స్లు ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దాంట్లో ఎక్కువ బాలీవుడ్ నుండే ఉన్నాయి. అందులో కొన్ని వచ్చేసి వైఆర్ఎఫ్ సినిమాటిక్ యూనివర్స్, కాప్ సినిమాటిక్ యూనివర్స్, మ్యాడాక్ సినిమాటిక్ యూనివర్స్, హిట్ యూనివర్స్, ఫ్యామిలీ మ్యాన్ యూనివర్స్, ఇలా చాలానే ఉన్నాయి. లిస్ట్ లో నంబర్ 3 వచ్చేసి సందీప్ రెడ్డి వాంగ విత్ వైలెంట్ ఫిల్మ్. లిటరల్ గా యానిమల్ తర్వాత ఈ ఫార్ములాని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు. హీరో ప్రతి ఒక్కరిని బ్రూటల్ గా చంపడం, ఆ బ్లడ్ అండ్ వైలెన్స్ ని చూపించడం యానిమల్ తర్వాత ప్రతి ఫిల్మ్ లో యూజ్ చేస్తున్నారు. మార్కో తర్వాత ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఇంకా ఘోరంగా వైరల్ అయింది. ఈ ట్రెండ్ ని ఫాలో అయిన కొన్ని మూవీస్ వచ్చేసి బాగీ 4, బ్యాడ్ యాస్ రవికుమార్, హిట్ 3, కిల్ అండ్ సలార్. మరి మీకు తెలిసిన ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్స్ ఎవరో, వాళ్ళ ట్రెండ్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియోకి ఇంత చాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్లో వేరే వీడియోస్ చెక్అౌట్ చేయండి. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై గైస్, మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.